మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చేది నేను మాత్రమే కాదు. నాకు అర్థమైందండి. నాకు అన్నయ్య ఒక అమ్మ ఉన్నారు. నాతో పాటు మీ ఇంటికి వచ్చి అక్కడే ఉంటారు. అది కాదు నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, నెలకి 80,000 సంపాదిస్తుంది. జీతం ఉద్యోగం అన్నావుగా, నాకు ఓకే. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తెలుసండి. నా బెడ్ పక్కన బెడ్ కాఫీ ఉండాలి, వింటర్లో కూడా ఏసీ ఉండాలి, టీవీలో అన్ని ఓటీటీ యాప్స్ ఉండాలి, అవి ఎప్పుడు రీఛార్జ్ చేసి ఉండాలి. అప్పుడప్పుడు 200 బీర్కి, రోజుకి 20 రూపాయలు సిగరెట్కి చాలు. దేనికి మావయ్య గారు? స్నాక్సా? కాదమ్మా, లంచ్ బాక్స్. రోజు నాతో ఆఫీస్కి వచ్చి నా పక్కనే కూర్చుంటుంది. అది మీకు చెప్పడానికి వచ్చారు. కూర్చుని ఏం చేస్తుంది? ఇలాగైతే వాళ్ళని మనం అడాప్ట్ చేసుకోవడం కాదు, మనల్ని ఇంకోళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. మీ అన్నయ్య చాలా బెటర్, ఒక్క కాల్ కూడా చేయలేదు. నీకు వాట్సాప్ లో స్కానర్ పెట్టాను, 18 రూపాయలు కొట్టు సిగరెట్కి. ఎంత బాబాయ్ జీతం నీకు? 20,000. 20,000ఏనా? జీవితాంతా 20,000 కోసం ఈ కుర్చీలో కూర్చొని ఎక్కడ ఉండిపోతావా? జీవితంలో సరదాలంటే ఏముండవా బాబాయ్? నాకేం సరదాలు ఉంటాయి బాబాయ్? ఉండాలి, ఉన్నది ఒకటే జీవితం. ఎంజాయ్ ఎంజాయ్ చెయ్యాలి. మానేసే ఉద్యోగం. చూడు మీ అన్నని, ఆయన కూడా ఉద్యోగం మానేసి ఊరి మీద తిరగమంటున్నాడు. ఏం ఫ్యామిలీ. బావొచ్చాడు. బావా గుడ్ ఈవినింగ్. చెల్లి ఆఫీస్ నుంచి వస్తున్నారా? ఎందుకమ్మా కష్టపడి ఉద్యోగం చేయడం? నా మాట వినేసి నువ్వు బావ ఉద్యోగం మానేయండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఎంజాయ్. ఏం బావా? నేను ఉద్యోగం మానేస్తే ఎంజాయ్ చేయడం కాదు, చెప్పెట్టుకుని అడుక్కు తినాలి. చెత్త ఇక్కడే వదిలేశారు. ఏమండి, మీరు బ్యాగ్ పట్టుకుని వెళ్ళండి, నేను చెత్త పడేసి వస్తాను. అది కాదే చెత్త, అసలు చెత్త మీ అమ్మ మీ అన్న. ముందు వాళ్ళు తీసుకెళ్లి బయట పడేయాలి. చంపుకు తింటున్నారు. నువ్వు వచ్చావా? రారా, నీతో లెక్కలు మాట్లాడాలి. రా, నీతో లెక్కలు మాట్లాడాలి. నాన్న రారా. ఎందుకు నాన్న ప్రతిదానికి లెక్కలేస్తున్నావు? వెయ్యకపోతే రారా. ఒరే, నువ్వేమో వాళ్ళు నెల మొత్తం మీద 5,000 తింటారని చెప్పావు, కానీ ఆవిడ గారేమో పూటకి 5,000 తినేస్తున్నారు. స్నాక్స్ అయిపోయాయి, ఇంకేమైనా ఉన్నాయా? తినిస్తే అయిపోయింది మరి. అయితే అల్లుడు గారికి ఫోన్ చేసి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏమైనా తెమ్మని చెప్పాలి. ఆ బొంబాయి గాడేమో ఫ్యాను ఏసీ గాలి పీల్చుకుంటూ ఇగో ఆఖరికి ఫ్యాన్ కింద కడ్రాయిలు ఆరేసుకుంటున్నాడు. ఫ్యాన్ నా కోసం కాదు, దానికోసం. గాలి ఏమైనా మనం కొనాలేంటి నాన్న? ఫ్రీయే కదా. కానీ కరెంటు కొనాలి కదా. నీకు చెప్పడం కన్నా వాళ్ళకి నచ్చప్పడం బెటర్. ఒరే 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 ఒరే, మరి ఈ లెక్కలు రా. రాత్రి తిన్నాక మాట్లాడుకుందాంలే. ఏండే, కాలు కింద పెట్టండి. ఏమన్నయ్య గారు, నాకు ఇలా చాలా కంఫర్ట్ గా ఉంది. కాలు కింద పెడితే ఇంకా కంఫర్ట్ గా ఉంటుందండి. రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యం బాగుంటుందని నిన్నే పేపర్లో చదివా. ఆ పేపర్ వాడు చేతికొచ్చిందలా రాస్తుంటాడు అన్నయ్య గారు, మీరు అవన్నీ పట్టించుకోకూడదు. అది కాదండి, కాలు దించండి. నాన్న ఏమైంది? అది కాదురా, కాలు దించి కూర్చోబెట్టి మీ అత్త కూర్చోట్లేదు. అమ్మో, నా రిమోట్ ఏది? కాలు పెట్టుకుని దానివల్ల ఖర్చేం లేదు కదా. ఎందుకు అవదు? సోఫా కవర్ మాసిపోతే ఉతకాలి, ఉతకడానికి నీళ్లు ఖర్చు, సర్పు ఖర్చు, ఉతికేటప్పుడు చిరిగిపోతే దారం ఖర్చు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇదిగో ముందెళ్ళి ఆవిడ సోఫా మించి కాలు దించమని చెప్పు. టీవీ చూస్తున్నారా అత్తగారు? ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గుండెల్లో కొవ్వు పెరిగిపోయి గుండె అయిపోయిన మహిళ. చూసారా అత్తగారు, ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గుండె అయిపోయిందంట. మీరు కూడా ఎక్కువ తినేస్తున్నారు, మీ గుండె కూడా అయిపోద్ది. తిండి కొంచెం తగ్గించండి. అదే పేపర్లో కాస్త కిందే చూడు బాబు. ఈ ఇంగ్లీష్ పేపర్లోనా?
కడుపు నిండా తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి ఆ నొప్పితో ఒక ఆవిడ చనిపోయిందంట. అమ్మో, నాకు ఆ పరిస్థితి రావద్దు. అందుకే నేను కడుపు నిండా తింటా. కడుపు నిండా తింటే ఓకే, నిండిన తర్వాత కూడా కుక్కుని తింటావే నువ్వు. హాయ్ బావా. ఆ, చెప్తా ఉండు. సేగుడి నా సొమ్మని త్వరగా తినేస్తున్నారు వీళ్ళు. చాలు. పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న యువకుడికి పిచ్చెక్కింది. పొద్దు పొద్దున్నే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలింపు. ఇది చూడు బామ్మది. ఇది చూడు బావా, పని ఒత్తిడి ఎక్కువై మేడ మంచి దూకి చచ్చిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ పిచ్చోడు అయ్యాడు, అక్కడ ఏకంగా చచ్చిపోయాడు. ఆయన నాకు తెలియక అడుగుతాను, కష్టపడి ఉద్యోగం చేయడం దేనికి, చచ్చిపోవడం దేనికి? ఎంజాయ్ చేయొచ్చు కదా. ముదురు టెంకులు ఈ తల్లి కొడుకులు ఇద్దరు సర్వం నాకేస్తున్నారు. ఇందు ఇందు, మీ అమ్మకి మీ అన్నకి నువ్వేనా చెప్పొచ్చు కదే. ఏం చెప్పాలండి? మీ అమ్మకి తిండి తగ్గించమను, మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేసుకోమనే. మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిందండి, నేను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు మా అత్తవారింటికి వచ్చి రాయల్ గా బ్రతకాలని. అది మా అమ్మ డ్రీము. అది డ్రీమ్ కాదు, స్కీమ్. పోనీ మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పొచ్చు కదా. వాడు లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడండి. ఎంజాయ్ చేస్తూ ఉద్యోగం చేయమనే. అయినా వాడు 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, వాడికి ఎవరు జాబ్ ఇస్తారు? ఈ రోజుల్లో సంపాదించాలంటే చదువు అక్కర్లేదే. ర్యాపిడో చేసుకుని కూడా సంపాదించొచ్చే. ర్యాపిడోనా? లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నానని ఫీల్ అయ్యి ర్యాపిడో చేయమను. సరే, నేను ట్రై చేస్తా. పడుకోండి. వర్కౌట్ అయింది. ఇవండి, మా అన్నయ్య జాబ్ చేయడానికి ఒప్పించేశారండి. అవునా? మిగిలింది నేను చూసుకుంటాలే. నాకు ఓకే బావా, డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తా. ఓ థ్యాంక్ యూ బామ్మది. పద బైక్ షోరూమ్కి వెళ్దాం. దేనికి? నా దగ్గర బండి లేదు, నువ్వు కొత్త బండి కొనిచ్చావు అనుకో, నేను ర్యాపిడే వేస్తాను. ఇదిగోరా మా నాన్న బండి, జాగ్రత్తగా వెళ్ళు. ఓ మావయ్యదా, ఏం పర్లేదు, నేను బాగా ట్రై చేస్తా. ఐ ఎంజాయ్. సరే బావా, నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. పోలే, మొత్తానికి ఇటు జాబ్కి వెళ్తున్నాడు. మనకి ఎంతో కొంత ఫైనాన్స్ ప్రాబ్లం తగ్గుతాయి. ఇదేంటి ఫోన్ చేస్తున్నాడు? హలో బావా, స్కానర్ పెట్టాను 200 కొట్టు పెట్రోల్కి. పోన్లే, బోని బేరం అవన్నట్టు ఉంది. కొడుతున్నాలే చూడు. హలో బావా, పెట్రోల్ 150. ఆడు ఫోన్ పే పని చేయట్లేదు అనుకుంటా. సర్లే, ఇప్పుడు కూడా సాయంత్రం కొడతాడు. సర్లేరా, ఇప్పుడు కొడుతున్నా చూడు. ఇదేంటి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు? హలో బావా, మళ్ళీ పెట్రోల్ డబ్బులా? కాదు, పోలీసులు పట్టారు, ఫైన్ కడితే కానీ వదలనంటున్నారు. పోలీసులు ఎందుకు పట్టుకున్నారా? బండికి పేపర్లన్నీ ఉన్నాయి కదా, హెల్మెట్ కూడా ఉంది కదా. బావా, హెల్మెట్ ఉంది కానీ నా తలకు లేదు. హెల్మెట్ పెట్టుకుని సావచ్చు కదా. తలకి హెల్మెట్ పెట్టుకుంటే ఎయిర్ డ్యామేజ్ అయిపోద్ది. లక్షల్లో అడుగుతారు ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కి. అసలకే నా అందానికి సీక్రెటే ఎయిరు. అదేదో ఫైన్ త్వరగా పంపించు, ఎండలో వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాను. కొడుతున్నా చూడు. ఓడి అమ్మ, ఇడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడండి. ఇడు సంపాదించడానికి వెళ్ళట్లేదు, నన్ను చంపడానికి వెళ్ళినట్టు ఉన్నాడు. హలో బావా, పెట్రోల్ డబ్బులు. ఒరే, మళ్ళీ పెట్రోలా? ర్యాపిడో చేసిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావురా? ఫస్ట్ రైడ్ లో 60 రూపాయలు వచ్చాయి, సిగరెట్లు కొనుక్కొని తాగేసా. సెకండ్ రైడ్ లో అమ్మాయి ఎక్కింది. నీకు తెలుసు కదా బావా, అమ్మాయి దగ్గర నేను డబ్బులు తీసుకోను, ప్రెస్టేజ్ ఇష్యూ. ఇక 3వ రైడ్ అయ్యేసరికి ఎండ నెత్తి మీదకి వచ్చింది, అందుకే కూల్గా బీరేసా. ఇదిగో ఇప్పుడు 4వ రైడ్ వేస్తున్నాను, అందుకే పెట్రోల్ డబ్బులు పంపి. ఆ డబ్బులు ఏం చేస్తావురా? కష్టపడుతున్నాను కదా బావా, రాత్రి బీరేయడం కోసం ఆ డబ్బులు దాచేస్తా. ఒరే, నువ్వు రోజు ఇంట్లో ఉంటే 5 సిగరెట్లు అవుతుందిరా, 500 పెట్రోల్ అవుతుందిరా. నువ్వు పోకురా, నువ్వు కష్టపడకురా, నువ్వు ఇంట్లో ఉండి సుఖపడు, ఎంజాయ్ చేయి, సరేనా? అవునా?
అయితే నీ ఇష్టం, పెట్రోల్ డబ్బులు కొట్టు, ఇంటికి వచ్చేస్తా. A few moments later. నీకు స్కానర్ పెట్టాను, ర్యాపిడ్ ఒక 150 కొట్టు. ఆవిడకు రావడం ఏంట్రా, నువ్వు మన బండిలో రాలేదా? అదా ఇందాకలా ఎండకి బీర్ తాగినని చెప్పాను కదా బావా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయాను, పోలీసులు బండి తీసుకెళ్లిపోయారు.